ఫ్రెండ్స్, కేసరి బాత్ చేస్తున్నా చూడండి. ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్స్ వేయించేసుకున్నాం. నెయ్యిలో రవ్వ కూడా నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకొని ఎసురు పెట్టి రవ్వ వేగాక చక్కెర వేసాను. చక్కెర ఇది ఉడికేటప్పుడు పాలు వేసుకుందాం ఫ్రెండ్స్. సిమ్లో పెట్టేసుకుంటే చూడండి. ఇంకా ఇది బాగా ఉడికాక డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లోకి వేసేసుకున్నాం. అంతే ఫ్రెండ్స్. ఇంక ఇది దగ్గర పడితే వేడి వేడి కేసరి బాత్ రెడీ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. పాలు నెయ్యి ఎక్కువ వాడాను అనమాట, డ్రై ఫ్రూట్స్. సో గట్టిగా అయిపోదు, ఇది ఇలాగే స్మూత్గా ఉంటుంది. దేవుడికి ఈ మాత్రం ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. మరి గట్టిగా చేస్తే కేసరి అంత బాగుండదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. పాలు బాగా వాడాను కదా, పాలు ఆవు నెయ్యి ఫ్రెండ్స్, ఆవు నెయ్యి పాలు వాడాను, చాలా బాగా వచ్చింది.